ఊహలు గుసగుసలాడే సినిమా స్క్రిప్ట్ ముందు నా దగ్గరికి వచ్చింది. స్క్రిప్ట్ చదివాను కానీ నేను అంటే ఆ టైం ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. కానీ ఆ స్క్రిప్ట్ ఎలా వస్తుందో గెస్ చేయలేకపోయాను. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూశాను. అంటే వరుసగా 3 సార్లు చూశాను అన్నమాట సినిమాని. ఈ విషయం శ్రీనివాస్ కూడా చెప్పాను. ఏంటంటే ఆ టైంకి చాలా కొత్తగా అనిపించిన డైలాగ్స్, చాలా ఫ్రెష్గా అనిపించినాయి, చాలా క్రియేటివ్గా నాకు చాలా బాగా నచ్చేసాయి. నేను కొత్త కొత్త ఫార్మాస్ వాడి అబ్బాయి ఏంటో ఒకసారి చూద్దామని నేను మళ్ళీ మళ్ళీ చూశాను. ఒకసారి మనం అప్డేట్ చేసుకుందామని అంత నచ్చేసాయి డైలాగ్స్ అవన్నీ. అప్పుడు నేను శ్రీనివాస్ ఫోన్ చేశాను, శ్రీనివాస్ అవసరాలకి. చాలా చాలా బాగా డైలాగ్స్ అన్నీ చాలా బాగా రాశారు. నేను ఈ సినిమా ఎంత బాగా వస్తుందంటే స్క్రిప్ట్లో ఉన్న సినిమా నేను మేబీ ఫస్ట్ టైం ఏమో ఏంటి ఎవరిదైనా స్క్రిప్ట్ పూర్తిగా ముందు చదవడం, సినిమాకి ముందు చదవడం అనేది అంటే తన ఆర్టిస్ట్ కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ అది ఇలా వస్తుందని ఊహించలేకపోయాను అనమాట. సో టోటల్గా క్యారెక్టర్స్ శౌర్య దగ్గర నుంచి కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ దగ్గర నుంచి కానీ, ఆల్ ఆర్టిస్టుల దగ్గర నుంచి అంత తక్కువ డేస్లో అంటే ఒక సినిమాని చాలా అందంగా తీసుకొచ్చాడు ఊహలకు సుస్తాడే సినిమా దాన్ని. సో అప్పుడు నాకు అనిపించింది అంటే తర్వాత తను మళ్ళీ నువ్వు జో వచ్చుతానంత చేస్తానంటే ఒకసారి స్క్రిప్ట్ నాకు మళ్ళీ ఇవి నీకు సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అని అబద్ధం చెప్పి అంటే ఇంకోసారి స్క్రిప్ట్ ముందు ఎలా ఉంటుందో చదువుదాము అని. సో స్క్రిప్ట్ చదువుతూ ఒక క్లైమాక్స్కి వెళ్ళేసరికి అంటే నవ్వుతూ అంటే ఈ స్క్రిప్ట్ విచిత్రమైన స్క్రిప్ట్ అనమాట. అంటే కరెక్ట్ ఈ సినిమాని అలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, సినిమాకి అంటే ఈ సినిమాని ఇలా ప్రజెంట్ చేయొచ్చు నాకు తెలియదు. కానీ అంటే అన్ని క్యారెక్టర్లు అమాయకంగా ప్రేమతోనే ఉంటాయి కానీ వాటి మధ్య ఒక థ్రిల్లర్లాగా విచిత్రంగా తీసుకుంటూ వెళ్ళాడు అనమాట సినిమాని. సో విచిత్రమైన స్క్రీన్ ప్లే ఇది. సో ఆ చదువుకుంటూ నవ్వుకుంటూ ఆ సస్పెన్స్ ఫీల్ అవుతూ సస్పెన్స్ ఫీల్ అవుతూ అలా ఎండ్ క్లైమాక్స్ షాట్కి వెళ్ళేసరికి నేను ఏడ్చేశాను. సో నా ఒపీనియన్ ఎలా ఎక్స్ప్రెస్ అని తెలియక అప్పుడు కళ్ళ నీళ్ళనమాట. ఊరికే నా ఆయన ఫోటో తీసి పంపించాను శ్రీనివాస్కి. అంటే ఇంకెంతకైనా ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు అని. సో అంత నచ్చింది నాకు ఈ స్క్రిప్ట్ ఇది. ఇంకా సాయి కొరపాటి గారు అంటే ఊహలు గుసగుసలాడే అంటే సినిమా తర్వాత సినిమాని ఒక స్క్రిప్ట్ని డిసైడ్ చేయడం కానీ, ఇవన్నీ సెట్స్ మీద తీసుకెళ్ళిపోవడం కానీ, ఊహలు గుసగుసలాడేని ఆయన గెస్ట్ చేసాడు అంటేనే ఆయన ఐ థింక్ హీస్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఆ సినిమాలో అవుతుందని. తర్వాత మనమంతా చూశాను. అంటే ఒక మంచి సినిమా చేయాలి, ఒక టేస్ట్న సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన మూవీస్ చేయడం కానీ, ఆ తర్వాత జో అచ్యుతానంద ప్రొడ్యూస్ చేయడం కానీ. సో విష్ ఆల్ ది బెస్ట్ కొరపాటి సాయి గారు. ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద సక్సెస్ తీసుకొస్తుంది, మీకు బోల్డ్ అండ్ డబ్బులు కూడా తీసుకొస్తుంది, బోల్డ్ అంత పేరు కూడా తీసుకొస్తుంది. టీజర్ చూశాను, చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో కళ్యాణ్ మ్యూజిక్ చాలా అందంగా ఉంది. ఊహల గుసగుసలాడే కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ ఎంత ప్లస్ అవుతుందో ఈ సినిమాకి కూడా అంతే ప్లస్ అవుతుంది. చాలా హృదయంగా, అందంగా, అంటే గాల్లో తెలిపోవచ్చు తన మ్యూజిక్ వింటుంటే, అలా ఉంటుంది తన మ్యూజిక్. సో ఈ సినిమా కూడా చాలా ప్లస్ అవుతుంది. ఊహల గుసగుసలాడే చూసిన తర్వాత నేను దిలీప్ కూడా కనెక్ట్ చేశాను. అప్పట్లో నాన్నకు ప్రేమతో సినిమాకి ముందు కెమెరామెన్ కావాలంటే నాకు సిమిలర్ ఆఫర్ కోసం ఎదుగుతున్నప్పుడు నేను దిలీప్ని కూడా రిఫర్ చేశాను అనమాట. సో ఏంటంటే కొత్త అబ్బాయి ఒకే సినిమా చేశాడు ఒక్క ఉద్దేశంతో తప్ప తను అంటే ఊహల గుసగుసలాడే ఎంత బాగా నచ్చింది, ఆ సినిమా క్వాలిటీ ఎంత బాగా నచ్చింది. అంత తక్కువ డేస్లో అంత క్వాలిటీ ఇవ్వడం అనేది చాలా అసలు సాధ్యం కాదు. సో ఐ థింక్ ఈ సినిమా టీజర్ చూస్తుంటే మళ్ళీ తను అలాగే అదరగొట్టాడు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ ప్రామిసింగ్ సినిమా ఆఫర్. అంటే మామూలుగానే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాను అంటుంటాను ప్రతి సినిమాకి. నాకు స్క్రిప్ట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి, నేను చదివాను కాబట్టి, అది ఎలా వస్తుందో ఊహించగలను కాబట్టి ఈ సినిమా సక్సెస్ నేను ముందు ఊహిస్తున్నట్టు చెప్తున్నాను. డెఫినెట్గా మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా యాక్టర్లు, డైరెక్టర్లు అయితే అంత సక్సెస్ఫుల్ అవ్వరని చాలా రోజులుగా మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంది. దాన్ని నాకు తెలిసి ఆ క్లీషేని బ్రేక్ చేసింది శ్రీనివాస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఓహల్ గుసగుసలాడే ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ చెప్పిన తర్వాత చాలా రోజుల తర్వాత చూసే సినిమా నేను. ఈ మధ్యకాలంలో నాకు చాలా అంటే మళ్ళీ చూడాలనిపించే సినిమాలో ఊహల గుసగుసలాడే ఒకటి. సేమ్ ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కంటెంట్, ఎందుకంటే కథనే విన్నాను, కంటెంట్ విషయంలో కానీ, టీటీఎం విషయంలో కానీ ఊహల గుసగుసలాడేతో పోలికలు ఏమి లేవు. కానీ సక్సెస్ విషయంలో మాత్రం ఊహల గుసగుసలాడే పోలికలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు శ్రీనివాస్ అవసరాల అండ్ హిస్ టీమ్, యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి. అండ్ ఐ విష్ సాయి కొరపాటి గారు a great success with this film.